అసలు కావ్యని పిలుచుకొని పొద్దు నుంచి మార్నింగ్ నుంచి అయితే ఫుల్ ఎమోషనల్ ఉంది. కావ్య అయితే అసలు బాధపడుతుంది. నితిన్ ఇట్లా వెళ్ళిపోయింది శివ, నితిన్ ఇట్లా వెళ్ళిపోయింది శివ, దీనివల్ల సోయన్స్ అసలు మ్యాటర్ వేసుకుంటా ఏం మాట్లాడిన శివ, నేను మొత్తం వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటో కనీసం ఒక్క మెసేజ్ లేదు, ఏం లేదు. నేను లేకుండా వాడు ఉండగలడేమో కానీ వాడు లేకుండా నేను అస్సలు ఉండలేను. అసలు ఎందుకు వాడు ఇక్కడికి షాప్కి వెళ్తానంటే నేను అన్న వద్దు నాన్న పక్కనే ఉండు నాన్న అంటాను. ఏదో ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతా. ఆ విషయం వాడికి తెలిసి కూడా నేను వదిలేసి వెళ్ళిండు. చూసినావా, ఇంకా నేనేదైనా తప్పు చేసినట్టు నామే కోపం చూపిస్తే కోపం చూపించచ్చు, మరీ వదిలేసినంత కోపం చూపిస్తే నేను ఎంతగానో ఇది అవ్వాలి శివ. సరే చెప్పాలంటే ఎర్ర వేయాలనిపిస్తుంది నేను చూస్తుంటే. అన్ని పిచ్చి పూకు లెక్కలు ఎందుకురా నీకు, ఎన్నిసార్లు చెప్పని మారవారా ఆఫీస్లో. మళ్ళీ దూలా కాకపోతే ఎందుకురా ఇవన్నీ లెక్కలు చెప్పు, అన్ని పిచ్చి లెక్కలు ఎందుకురా అమ్మాయి. ఇప్పుడు అందరం కలిసి ఒక దగ్గర ఉంటాం, పొద్దున్న లేసి ముఖాలు చూసుకోవాలి, పొద్దున్న లేసి అందరూ కలిసి పని చేసుకోవాలి, కలిసి వీడియోలు చేసుకోవాలి. ఈ వేస్ట్ పనులు కాకపోతే వైజాగ్ వెళ్ళిండు, ఆ విషయమైనా తెలుసా? వైజాగ్ మళ్ళీ ఎందుకు వైజాగ్ పోతావు, వైజాగ్ ఎందుకు పోతావు, పిచ్చిదేం కింద. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ రాక్. సో నేను రీసెంట్గా వీడియో ఇచ్చిన కావేరీ అఫీషియల్లో. సో దాంట్లో అయితే నితిన్ అయితే ఫుల్ సీరియస్ అయ్యింది కదా మా మీద. అయితే మా ఒక తప్పు చేసిండు అనిపిస్తుంది నాకు కూడా. ఒక దిక్కు తప్పు చేసిండు అనిపిస్తుంది, ఒక దిక్కు ఏం అర్థం కావట్లేదు. ఒక మిడిల్ సిచ్యువేషన్లో ఉన్నాము, క్వశ్చన్ మార్క్ మీద ఉన్నాము. నితిన్ అయితే ఇడికి వెళ్ళిపోయి వైజాగ్కి వెళ్ళిపోయాడు. నితిన్ అయితే కావేరీ అయితే మార్నింగ్ నుంచి ఎమోషనల్గా ఉంది కావేరీ. అసలు పిచ్చిలు వేస్తుంది అసలు. ఈ మయ్యాడు ఎందుకు ఇట్లా చేసిండు, చూస్తే మయ్యాడు ఫుల్ క్లోజ్ అన్న అనుకుని ఎప్పుడు 24/7 నాకు పక్కన ఉంటాడు. ఏం అర్థం కావట్లేదు అసలు, వీడు ఎందుకు ఇట్లా చేస్తుండు పిచ్చి లెక్కలు. వాళ్ళు పోయి వాళ్ళ చెల్లెల్లో చూడడం అవసరమా? నితిన్ బి బాగా క్లోజ్. అసలు క్వశ్చన్ మార్క్ ఎట్లా అంటే మిడిల్లో ఉండిపోయింది. ఇటు చూస్తే మనోళ్ళే, ఇటు చూస్తే మనోళ్ళే, మధ్యలో మనం ఉన్నాం. అసలు ఏం అర్థం కావట్లేదు, ఆ సిచ్యువేషన్లో ఉన్నాం. అసలు కావ్యని పిలుచుకొని పొద్దు నుంచి మార్నింగ్ నుంచి అయితే ఫుల్ ఎమోషనల్ ఉంది కావ్య అయితే. అసలు బాధపడుతుంది. నితిన్ ఇట్లా వెళ్ళిపోయింది శివ, నితిన్ ఇట్లా వెళ్ళిపోయింది శివ, దీనివల్ల సోయన్స్ అసలు మ్యాటర్ వేసుకుంటా ఎంత చెప్పినా దీన్ని కాంప్రమైజ్ అవ్వట్లేదు అసలు. రా నితిన్ అన్న కూడా అసలు ఇంటర్వ్యూ అంట మాట. అసలు పిలిచేదో మాట్లాడదాం కావేరితోని. కావేరే చెప్పు, సిచ్యువేషన్ చెప్పు కోసం. అసలు ఏమైంది, అసలు ఎందుకు? ఏం లేదు, నేను ఎవరితో మాట్లాడాలనుకోవట్లేదు ఇప్పుడు. అసలు నాకేం అర్థం కావట్లేదు, క్వశ్చన్ మార్క్ మీద ఉంది. చూడలే వీడియో, చూసినా అదే అంటున్నా కదా, చూసి అరే ఏంది పాపం ఇంత నితిన్ బి గట్టి కొట్టింది తెలుసు అలా. పాపం మస్తు గట్టి కొట్టిన ఒక దిక్కు చూసి అటు గట్టి కొట్టాడంటే ఎంతలా వాడిని. వాడు ఎట్లా మెసేజ్ చేస్తాడు చెప్పు? నాకు కూడా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎవరు చెల్లి జోలికైనా వస్తే ఏ అన్నైనా ఊరుకుంటాడా? అది కూడా మన పక్కన ఉన్న వాళ్ళు అట్లా చేస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు వాడు వైజాగ్ వెళ్ళిపోయిండు, నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయిండు. మా ఇద్దరికి ఇష్యూస్ అవుతున్నాయి. రేపు పొద్దున్న నాకు ఏమైనా అయితే అట్లనే వదిలేసి వెళ్ళిపోతాడా? ఇప్పుడు అది ఫ్యామిలీ సిచ్యువేషన్ కాబట్టి నేను ఎంత సైలెంట్గా ఉంటున్నా. నాకు అదే అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ మిడిల్ అంటే క్వశ్చన్ మార్క్ లో ఉండిపోయింది నాకు కూడా. అరే ఏంద్రా అసలు ఏం అర్థం కావట్లేదు. ఇటు చూసి వాడు, ఇటు చూసి నితిన్, క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది నాకు కూడా. క్వశ్చన్ మార్క్ అది కదా, మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకైతే. ఆడ మెసేజ్ చేయడం ఏంటి, ఆమె రిప్లై ఇవ్వడం ఏంటి, ఇద్దరికి మళ్ళీ ఇద్దరు ఇష్టం అని చెప్పుకోవడం ఏంటి? కానీ ఒక క్వశ్చన్ చెప్పాలంటే తప్పు ఒకటైతే ఇద్దరిది ఉంటుంది తప్పు. నాకు అది అనిపిస్తుంది. ఇద్దరిది అంటున్నా రైటే, కానీ వీడు మన పక్కనే ఉంటున్నా, నా పక్కన అక్క 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 అనుకుని తిరుగుతాడు కదా. నేను అదే అనుకుంటున్నా. ఇప్పుడు మార్నింగ్ లేసి మన పక్కనే ఉంటాడు. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో అప్పటి నుంచి వెంటనే అన్నం కూడా తెలియలేదు, తిందామనుకుని కుక్ చేసుకొని ఉన్నాడు. నాకు ఒకసారి ఏమనిపిస్తుంది, కుట్టాలని కోపం వస్తుంది. ఒక సైడ్ ఏమనిపిస్తుంది, వాడిని ఏమంటాము
ఏమంటే నేను అదే కదా నా నాకు అదే తమ్ముడే పిచ్చి సపోర్ట్ చేసా వేరే అమ్మాయిలు అలా అని మీ చెల్లి అయితే ఒకటి వేరే అమ్మాయి ఒకటి అయితే ఒకటి కాదు. నాకు అది అర్థం కాదు. పిల్ల ఇంకా చిన్న పిల్ల ఇంకా తెలియదు వీడికి తెలుసు కదా, వీడికి అంతా మైండ్ మెచ్యూరిటీ లేకుండా ఉన్నాడా. ఎందుకు పొద్దున్న నుంచి అంత ఎమోషనల్ అవుతున్నావు? సరే కదా నితిన్ మాట ఏమన్నాడు నితిన్ మాట్లాడుతుంటే? నేను ఇంకా వస్తా, ఇప్పుడు నేను మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని వస్తా అది ఇది అంటే ఒక్కడు వెళ్ళిపోయి ఏం సాధిస్తాడు, నేను కూడా వస్తా అంటే రావట్లేదు. అంత ఈ మహిగడ వల్లే ఏం సాధించుకొని వస్తాడో ఏంటో తెలియదు. ఆఫీస్ ఉంటుండాలి తిరుగుతున్నా బయటనే. ఎవరు మయ్యాడు బయటనే తిరుగుతున్నాడు, పనాపాట వాడికి. ఫోన్ చేయ రమ్మని చెప్పున్నా. వీడు ఎలా చేయడం ఏంటి, మా ఇద్దరికి ఇష్యూస్ రావడం ఏంటి. పొద్దునే చూస్తున్నా కదా తినట్లేదు వాడు ఒక్క నిమిషం లేకపోతే నేను ఉండలేను అసలు. అసలు నాకు సిచ్యువేషన్ అసలు ఏం అర్థం కావట్లేదు. క్వశ్చన్ మార్క్లో ఉండిపోయింది. నాకు పిచ్చి లేస్తుంది. ఎవరికి సపోర్ట్ చేయాలి ఏంది అని ఇట్లా ఒక దిక్కేమో ఇదేమైనా పెద్ద మంచి పని సపోర్ట్ చేయడానికి. ఒక దిక్కు ఎటు చూసిన నాకు సిచ్యువేషన్ ఎట్లుందంటే క్వశ్చన్ మార్క్ ఫస్ట్ టైం నా లైఫ్లో క్వశ్చన్ మార్క్లో మిగిలిపోయింది. ఇట్లా చేయడం తప్పు కాదు, చేయడం ఓకే, కానీ పక్క నుండి అట్లా చేయడం. పిలిచి క్లారిటీ తీసుకుందాం సార్. ఫస్ట్ ఓవర్ మెసేజ్ వీడి మెసేజ్ చేసిండా పిల్ల మెసేజ్? నేనేం మాట్లాడిసేవా, నేను మొత్తం వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటో కనీసం ఒక్క మెసేజ్ లేదు, ఏం లేదు. నేను లేకుండా వాడు ఉండగలడేమో కానీ వాడు లేకుండా నేను అస్సలు ఉండలేను. వీడి వల్ల ఇష్యూస్ వాళ్ళు బాగానే ఉన్నారు, మెసేజ్లు చేసుకుంటున్నారు, చాట్ చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉన్నాడు. నేనే కదా సఫర్ అవుతున్నాం అంతా. ఇంకా మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా మాట్లాడుతుండు. నేనేం చెప్పాలమ్మా, నేను ఎవరి మధ్యలో దూరాను అలా అని వదిలేస్తున్నాను అని అంటే ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు మనం చెప్పినంత మాత్రం వాళ్ళు ఏమైనా మాట్లాడకుండా ఉంటారా చెప్పు. ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుకుంటున్నాడు, బయటికి వెళ్ళాలి, ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను వాడు మొహం కూడా చూడలేను. పొద్దున్న నుంచి రూమ్లోనే వస్తుంది, రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తలేదు, ఏడుచుకుంటా ఇట్లానే ఇట్లా స్టోరీస్ అని చెప్తున్నా. అసలు ఎందుకు వాడు ఇక్కడికి షాప్కి వెళ్తానంటే నేను అన్న వద్దు నాన్న పక్కనే ఉండు నాన్న అంటాను. ఏదో ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతా. ఆ విషయం వాడికి తెలిసి కూడా నన్ను వదిలేసి వెళ్ళిండు చూసినావా. ఇంకా నేనేదైనా తప్పు చేసినట్టు నామే కోపం చూపిస్తే కోపం చూపించచ్చు, మరీ వదిలేసినంత కోపం చూపిస్తే నేను ఎంతగానో ఇది అవ్వాలి శివ. సరే సార్ ఫస్ట్ అయితే మయ్యాన్ని కాల్ చేసి అనుకుందాం సార్. అమ్మా అని చెప్తాం ఫస్ట్. అసలు తిరుగుడైంది ఏమైనా సరే అసలు పిచ్చోడా ఇక్కడ ఏంది అర్థం కావట్లేదు. బాబోయ్ పక్క నుండే దొరుకుతారు అన్నారు కదా, అది నిజమే. ఫోన్ కూడా ఎత్తట్లేడు. హలో ఏడున్నారా? ఏడున్నావు? దాని లోపలరా. ఏడున్నావు అసలు? జల్దీ లోపలరా, ఆఫీస్లో లోపలరా. దారా చెప్పాలా అన్నీ చెప్పాలా? అసలు ఇంత ఏం మాట్లాడాలి, పిచ్చి లేస్తుంది అసలు. వీడేమో ఎమోషనల్గా ఏమైందన్నా అంటుండు. కదికి ఎట్లా అంటే క్వశ్చన్ మార్క్. ఇద్దరు సఫర్ అవుతుంది ఇక్కడ మా ఇద్దరిమే. ఇంట్లో వాళ్ళకి ఏ సమాధానం చెప్పగవాలి? నన్ను వదిలేసి వాడేమి ఇచ్చేస్తాడు. దా ఏమైంది అసలు? నేను ఏమన్నాను కొట్టండి అని చెప్పి ఏమని చెప్పు అసలు. ఏమైంది అక్క? నేనేమనలేదురా. శివ అడిగేది శివ మాట్లాడినా, శివతో మాట్లాడు, నాతో మాట్లాడు. అసలు మాట్లాడాలంటుంది ఎందుకు అసలు? ఆ పిల్లతో మాట్లాడాల్సిన అవసరం ఏమని చెప్పరా నిచ్చిన చెల్లికి? పోయి ఆ పిల్లకే మెసేజ్ చేయాలను చెప్పురా. మూత అట్లా పెట్టుకొని ముఖం అట్లా పెట్టుకొని చూసావా, బాధ ఎక్కువ ఉంటుంది. అక్క 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 అనుకో అట్లా బాధపడతాయి కదరా. మరి ఇప్పుడు నేను చెప్తాను, మనం చేసే పనిలో ఒక్కడు బాధపడుతూ ఓకే అవునా? ఇప్పుడు ఎంతమంది స్ట్రగుల్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందరికీ. పోయి వాళ్ళ చెల్లికి లవ్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? పోయి నా చెల్లికి మెసేజ్ చేయాల్సిన అవసరం ఏంది? ఇష్టం ఇష్టం అంటే ఇప్పుడు సరిపోదు కదా. ఇప్పుడు చెప్పిన మాట
చెప్పుదామని అనుకున్నాను నేను. చెప్దామని మెసేజ్ చేసినప్పుడే అక్క ఇట్లా అనుకుంటున్నా అక్క సరే చెప్పడు, ఇవేం చెప్పడు. వాళ్ళ అన్నక ఇప్పుడు నితిన్ దగ్గర కన్నా వెళ్ళి అన్న ఇట్లుందన్న ఏమంటారు సంథింగ్ వెళ్ళి సంవత్సరం అని చెప్పాలి కదా మ్యాటరు. చెప్పుదామని అనుకున్నాక నీకు నేను. అరే ముయిరా చెప్దాం అనుకున్నాను అంతా అయిపోయి చెప్దాం అనుకున్నా అంటే ఏం మిగలదు, అర్థమైందా? ఏమైంది వచ్చి నీ అంతగా నువ్వు చెప్పింది వేరే, నాకు తెలిసినాక నువ్వు నాకు చెప్పింది వేరే. నేను చూస్తే కొద్దిగా కోపం వస్తుంది, ఒక దిక్కు ఏం కొట్టనంత కోపం వస్తుంది ఒక దిక్కు అయితే. పిచ్చి పనులు అన్నీ తెలుసా చక్క ఒక పని అన్ని తులో పనులు వాళ్ళంగి వెళ్ళుకుంటా వీళ్ళంగి వెళ్ళుకుంటా. ఎందుకు ఎన్ని లెక్కలు చెప్పు మాట. ఇప్పుడు లవ్ చెయ్యొద్దు ఏమన్నా చెప్పు ఫస్ట్. ఏం మూవీస్ అయినా ఫిల్మ్ అయినా చెప్పు క్లారిటీ. నేనే చేసిన అంత దూలేందుకు ఏమని చేసినావు? నార్మల్ గా మెసేజ్ చేసిన. అదే ఏమని నార్మల్ అంటే ఏం పెట్టినా మెసేజ్? నితిన్ వాళ్ళ చెల్లి కానీ మెసేజ్ చేసి అడిగిన ఇట్లా కావేరక్క వాళ్ళ తమ్ముడిని. వీడియోలు కట్టాడు చూస్తే ఇంకా సైక్ అయిపోతుంది. అవి ఏం వద్దు, ఏం జాబ్ చేసావు నాకు తెలుసు, మీకు తెలుసు, వాడికి ఏం తెలియదు. క్లారిటీ ఇస్తామా ఫస్ట్, వాళ్ళకు కూడా క్లారిటీ అర్థం కావాలి, అందుకోసమే చెప్పు. నార్మల్గా మెసేజ్ చేసిన నేను ఇట్లా కావేరక్క వాళ్ళ తమ్ముడిని అది అని, నువ్వు నాకు మడదాలు అవుతావు అని మెసేజ్ చేసిన. తెలుసు అని చెప్పింది ఆమె. నేను ఎప్పటి నెల చూస్తున్నా కావేరక్కతో రీల్స్ చేస్తావు కదా అని ఆమె అట్లా నార్మల్గా మెసేజ్ చేసి ఫోన్ చేసింది. మాట్లాడుకుంటున్నాం నార్మల్గా అని చెప్పింది. నీకు లవర్ ఉందా అది అంటే లేదని చెప్పింది. నాకు కూడా లేడు అని చెప్పింది. సరే చేసుకుందాం మన ఇద్దరం, లవ్ చేసుకుని ఒప్పిస్తా ఇంట్లో మీ మా అక్కని మీ అన్నని ఒప్పిస్తా అని చెప్పిన. నువ్వు చెప్పినావు నాకు దూలా కాకపోతే ఎందుకురా ఇవన్నీ లెక్కలు చెప్పు, అన్ని పిచ్చి లెక్కలు ఎందుకురా అమ్మాయి. ఇప్పుడు అందరం కలిసి ఒక దగ్గర ఉంటాం, పొద్దున్న లేసి ముఖాలు చూసుకోవాలి, పొద్దున్న లేసి అందరూ కలిసి పని చేసుకోవాలి, కలిసి వీడియోలు చేసుకోవాలి. ఈ వేస్ట్ పనులు వాడు వైజాగ్ వెళ్ళిండు, ఆ విషయమైనా తెలుసా? లేదా ఆమెతో మాట్లాడుకుంటున్నావా? అదే నువ్వు ఎందుకుంటారా ఈడ, నీ పనిలో నువ్వు బిజీ ఉంటావు. ఇక్కడ ఏమైపోయినా మాట్లాడితే ఎవరు ఉంటారు అక్క చెప్పు. పిచ్చిపోకను అబ్బే తెప్పిస్తామా ఎట్లా మాట్లాడకపోతే. ఇప్పుడు అరే నితిన్ వదిలేసి వెళ్ళిపోయింది రా, ఇప్పుడు వాళ్ళ ఎవరు వదిలేసి వెళ్ళిపోయింది, ఆ పిల్లకి బాధ అనిపేదా? సీరియస్గా వెళ్ళిపోయింది వాడు అనిపోయింది లోపల, ఇంత ఫీల్ అయింది కదా. అరే కొట్టర్రా, చంపేస్తారు కొంతమంది. నిన్ను కొట్టారంటే గట్టి కూడా కొట్టలేదు. సరే సరే ఎగ్జాంపుల్, నీకు చెల్లి ఉందిరా, నీ చెల్లిని ఎవడన్నా లవ్ చేసి ఊరుకుంటా? నువ్వే ఊరుకుంటావా చెప్పరా? లవ్ చేయొద్దని కూడా చెప్పలే, కానీ మాకు తెలియకుండా చేస్తున్నా చూసావా, అది మాకు నమ్మకంగా ఉంది. 2 days అవుతుంది నీకు చెప్దాం అనుకున్నా, చేసే ముందు చెప్పేది వేరు, అంత చెప్పేది వేరు. నాకు ఇష్టమే కానీ ఆమెకు మేము మెసేజ్ చేసుకోలేను. 2 days అయితే బాగా క్లోజ్ అయ్యి మాట్లాడుతున్నాం. మళ్ళీ నా మాట్లాడినా మళ్ళీ మెసేజ్ చెయ్యాలి. నిజం చెప్పు. నిజం అంటే అన్న ఆ పిల్ల ఏడుస్తుంది, నాకు గుంజి కొట్టాలనిపిస్తుంది రా నేను చూస్తుంటే. సరే చెప్పాలంటే ఎర్ర వేయాలనిపిస్తుంది నేను చూస్తుంటే. అన్ని పిచ్చి పూకు లెక్కలు ఎందుకురా నీకు? ఎన్నిసార్లు చెప్పని మారవారా ఆఫీస్లో? అన్ని తులువ పనులు చేసుకుంటా. అన్నం తింటారు ఏం తింటారు అక్క, తిన చచ్చిపోతాం. మళ్ళీ తినకపోతే ఇంకేం చేస్తాం? పోయి మన పక్కన గెలుపుతాం. ఇప్పుడు ఎంతసారి అరే అరే నువ్వు తప్పు చేసావని అనలేదురా. లవ్ అనేది చేసుకుంటారు, ఇష్టం వస్తుంది, కానీ ఏ ఏజ్ లో ఇప్పుడు నాకు చెప్పామనుకుని సజెషన్ చెప్తా. వాళ్ళ ఫ్యామిలీ కోసం నాకు తెలుసు కాబట్టి ఇలా ఉంటుందిరా సిచ్యువేషన్. సరే లవ్ చేసుకుంటారు కదా, ఒక టైం వస్తే నేనే ఒప్పిస్తారా అని చెప్తా. ఎందుకు మేము లవ్ చేసుకోవట్లే, నేను లవ్ తప్పని అనట్లే, నువ్వు నాకు చెప్పకుండా దాచున్నావు చూసావా, అదే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇటు చూసే నువ్వు మనం ఏది మధ్యలో ఎట్లా అంటే క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. ఇప్పుడు నాకు ఏం అర్థం కావట్లేదు, నీ మీద రియాక్ట్ అవ్వాలా పక్కన మీద రియాక్ట్ అవ్వాలి, ఏం అర్థం కావట్లేదు. ఇది అని అంటే సారీ చెప్పి కాలు పట్టుకోవడం కాదు. ఆ సిచ్యువేషన్ ఉన్నది తెలుసా, నేను నాకు ఎంత కోపం వస్తుంది. ఒక దిక్కు తప్పు 99% నీ తప్పు అనిపిస్తుంది. అదొక బాధ. ఇప్పుడు ఏం ఫైదారా? ఏం చేసినా ఒక్కసారి వింటాడు అక్క నీ మాట ప్లీజ్. ఆడు వినేవాడైతే ఈయన ఆగుతాడు కదా శివ, బయటికి ఎందుకు పోతాడు? వైజాగ్ పోయిండు అక్క
ఒకసారి వాళ్ళ చెల్లెని తీసుకొని రమ్మని నాకు ఒకసారి అరే పిచ్చిగా లేచిందా చెల్లిని తీసుకొని రమ్మని చెప్తున్నావు, ఇప్పుడే లవ్ చేస్తున్నావు, మీ ఇద్దరు ఇష్టపడుతున్నారు అనగా పిచ్చ డైరెక్ట్ గా ఒక్కసారి మాట్లాడదాం అక్క ప్లీజ్ ప్లీజ్. వాళ్ళ చెల్లి కాదురా, వాళ్ళ చెల్లితో నీకు సంబంధం ఏందిరా? ఫోన్ చేసి నాకు సంబంధం లేదు, ఇంకోసం మాట్లాడడం తప్పు అయిపోయిందని ఎట్లా మాట్లాడు, మళ్ళీ ఫోన్ చేసి నేను తీసుకురా, ఇవేంద్రా? నీకు ఏమవసరం ఆ పిల్లతో? ఇప్పుడు వదిలేస్తున్నా అని చెప్పి వదిలేసి గుద్ది అంతా కూడా ముందే చెప్తున్నావు, అదేమైందా? కొడుతా నేను మస్తు కోపం తెప్పిస్తున్నావు. అక్క ప్లీజ్ అక్క ఒక్కసారి అర్థం చేసుకో అక్క. ఏం చేయాలరా? ఏం కావాలి నా కోపం చెప్పినా నాకు కొట్టబోదు అట్లా చూస్తుంటే కొద్దికో కోపం వస్తుంది, కొట్టబోదు అట్లా తెలుసా, నాకు చేతలేసలే నీకు. ఏం చూసారా? అందం చూసి లవ్ చేసినా? మరి ఏం చూసినా 2 days కే చాట్ చేసి ఎలా నమ్మేస్తున్నా? అసలు ఏం చూసి లవ్ చేసినా చెప్పు పది. ఆమెలో మా అమ్మ లాగా అనిపిస్తుంది. అన్ని డైలాగులు మీట్ అవ్వకుండానే నీకు అమ్మలా కనిపించేసింది, లవ్ చేస్తుండే నాకు ఆమెనే కావాలనుకుని ఏడు చేస్తున్నావా? చెప్పురా. ఒక్కసారి ఫోన్ చేయక బావకి మాట్లాడతాను, ఒక్కసారి చేయమనన్నా. నాకు అసలు క్వశ్చన్ మార్క్ పిచ్చి తెగుతుంది, ఏం చేయాలి? నాకు కోపం అమ్మాయి నమ్మొచ్చిందంటే దానికోసం ఎన్ని స్ట్రగల్ అవ్వాలో ఎన్ని చెయ్యాలో ఆలోచించి లవ్ చేయి, అర్థమవుతుందా? నేను చూసుకుంటాక. ఏం చూసుకుంటావు మహి? ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? ప్రెసెంట్ ఒక 10,000 తెచ్చు నువ్వు, నేను చూసుకుంటా. ఇప్పుడు తెచ్చి ఆమెను తెచ్చి ఆమెను ఒప్పించు అది ఇది అని అంటున్నావు. వాడి కోపం ఎట్లాంటిదో తెలుసు కదా. 2 days 1 week కూడా కాలేదేమో, 1 week కాకపోతే అమ్మాయి కావాలి అమ్మాయిని తీసుకురాని ఎంత ధైర్యంగా చెప్తున్నావు. మాకు తెలియకుండానే పనులు సాగించేసి అన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ మాకు తెలిసిపోయింది కదా అని చెప్పేసి మేమేదో ఒప్పించుకుంటామని వాళ్ళని తీసుకురమ్మని చెప్తున్నా పిల్లని. నరికేస్తారు అడ్డంగా మా ఇద్దరికి, మేమే చదువుతున్నాం. రేపు మార్నింగ్ నైట్ అయింది కాబట్టి రేపు మార్నింగ్ కాల్ చేసి ఏం చెప్పు తెలుసా, నితిన్కి ఫోన్ చేసి మాట్లాడు, ఒకటే మాట చెప్పు, అన్నా నాకు వద్దు తప్పు అయిపోయింది అని చెప్పి ఆ పిల్ల కూడా ఫోన్ చేసి సారీ చెప్పి గుద్ద మోసుకొని కూర్చో. అంతే తప్ప మళ్ళీ లవ్వులు గివ్వులు అని చెప్పి జోలికి వెళ్ళదు. పిచ్చిపోగాను అర కొడతలేదని చెప్పేసా చెప్పక్క. నన్ను చెప్పమంటాడు, నా గలీజ్ మాటలు వస్తాయి. ఒకసారి వింటారన్న మీరు చెప్తే. అరే కొన్ని మీరే చెప్పకపోతే ఎట్లాక? కొంతసేపు ఆగురా. ఇప్పుడు 2 రోజులకే లవ్ చేస్తే చాటింగ్ లో లవ్ అది లవ్వే అన్నారా? కలుసుకోవాలి, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రావాలి, ఇద్దరు ఏంటో తెలుసుకోవాలి, లవ్ చేసుకోవాలి, ఒప్పించుకోవాలి ఇంట్లో. 2 రోజులు చాట్ చేసాను మాత్రం లవ్ అయిపోదు, అర్థమైపోయిందా? ఇప్పుడు నువ్వెలా ఎలాంటి వాడు ఏంటో తెలుసుకోకుండా దాన్ని కూడా మేము తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టలేము. ఏం చెప్పాలి వాడితో? నేను మాటైనా మాట్లాడు. నువ్వు వైజాగ్ పోయిందే కాక నన్ను వదిలేసి నేను ఎందుకు మాట్లాడతా? వాడికి నచ్చినట్టు వాడు తిరుగుతాడు, వాడు నచ్చినట్టు వాడు ఉంటాడు, అంతే. ఎవరితో అవసరం లేదు, నీతో అవసరం లేదు. వైజాగ్ మళ్ళీ ఎందుకు వైజాగ్ పోతావు? వైజాగ్ ఎందుకు పోతావు? పిచ్చి తెగిందా? బాగుంది, నేను తీసుకొస్తాను, వాళ్ళిద్దరు నేను పట్టుకుని వస్తా. మళ్ళీ ఇద్దరు ఎందుకురా? మాట్లాడదాం నాకు ఒకసారి, తీసుకొస్తా కదా. బాబు నీకు నిజంగా ఒక దండం, ప్రేమ మాయలో పడిపోయావు. నీకు ఇష్టం, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు.